పటాన్చెరు నియోజకవర్గంలో సుపరిపాలన లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే బూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని 23 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాలువలు, అంతర్గత రహదారులు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. క్యాషారం గ్రామంలోని 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కిర్బీ పరిశ్రమ నుండి క్యాషారం మీదుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వరకు వెళ్లే రహదారిలో 2,75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో ఎంపీడీఓ యాదగిరి, ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట కిషాన్, పంచాయతీరాజ్ డిఈ సురేష్ పాల్గొన్నారు. ఓకే సార్. ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎంజీఎఫ్ నుంచి 8 లక్షల రూపాయలు డ్రైనేజు, 15 లక్షలతోని సీసీ రోడ్డు ఎస్ఆర్డిఎఫ్తో నుంచి తీసుకోవడం జరిగింది. ఇది 23 లక్షలతోటి ఈరోజు నూతనంగా ఏర్పడ్డ తర్వాత తొలిసారి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రేపు షార్ట్ పీరియడ్లోనే వారం 10 రోజుల ఫస్ట్ తర్వాత 15 కోట్ల ప్రపోజల్ తయారు చేసి ఈ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలని డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ ఇవన్నీ మౌలిక వసతులన్నీ సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని స్థానిక నాయకులతో చర్చించి ప్రజా సమస్యలను తీసుకొని తప్పకుండా ముందుకెళ్తాం. అదే మాదిరిగా క్యాసారంలో ఈ స్కూల్కు 50 లక్షలు, ఒక బ్రిడ్జ్ కంప్లీట్ అయింది 2.5 లక్షలు, సీసీ రోడ్కు 10 లక్షలు, 2.5 కోట్లు, మొత్తము 3.5 కోట్ల రూపాయలతోటి క్యాసారం విలేజ్లో ఈరోజు వర్కులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా స్థానిక ప్రజల అవసరాల కోసం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి ప్రజల సహకారము, స్థానిక నాయకుల సహకారాన్ని తీసుకొని పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో అందరూ ఒకటయ్యి ఆ సమస్యలు పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.